ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో గురుచంద్ర గ్రహచార విశేషము చేత అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కుటుంబంలో చికాకులు, అధికమైన ఆలోచన, విచారం ఇత్యాది ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అధికమైనటువంటి నష్టాలు రాగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఎదుగుదల లేక కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు. కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది కలిగి ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టేషనరీ, మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార గోచార స్థితులు అనుకూలంగా లేవు. కావున మీరు చేయవలసినటువంటి పని గురువు మరియు రాహుకేతువుల యొక్క పూజలు జరిపించి శనగలు, మినుములు మరియు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. విదేశంలో ఉన్నవారికి గురుశనుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. మరియు విశేషంగా గురువు అనుకూలంగా ఉండి వృత్తి వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి మంచిగా ఉండాలంటే ప్రతి గురువారం అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి. మరియు 16,000 గురుగ్రహ జపం చేయాలి. కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని పూజించి దానిని ధరించిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్.